ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. ఈ వారం అగాపే అసెంబ్లీ ఆధ్యాత్మిక సందేశాల పేరట మీ ముందుకు రావటానికి దేవుడు కృప చూపినందుకు దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈరోజు మన ధ్యానం నిమిత్తం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకుందాం. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనిషిని గద్దించినప్పుడు విసుగకూడదు అని. ఎందుకు గద్దిస్తున్నాడు ఆయన అనంటే, ప్రతి మనిషి కూడా తాను తన ఇష్టానుసారమైన మార్గములో, దేవునికి వ్యతిరేక మార్గములో, దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నప్పుడు, దేవునికి నచ్చనట్లుగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు అతన్ని సరిచేయటానికి గద్దిస్తాడు. ఆ గద్దింపును మనం స్వీకరించాలి. అంతేగాని ఆ గద్దించినప్పుడు ఏంటి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, నాకు స్వేచ్ఛ లేదా అని అనుకుంటూ మనం విసిగిపోకూడదు. ఎందుకు దేవుడు గద్దిస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అని అంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాల్లో, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుడు నిన్ను గద్దించటం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటంటే ప్రేమ. దేవుడు తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తున్నాడు అంటే ప్రేమ. ఎందుకు ఈ ప్రేమ? నిన్ను కాపాడటానికి, నిన్ను బ్రతికించటానికి. నువ్వు దేవునికి దూరం అయిపోయి దేవునికి వ్యతిరేక మార్గములో, నీ ఇష్టానుసారమైన మార్గములో జీవిస్తూ నువ్వు నశించిపోతూ ఉంటే, నువ్వు నశించిపోవటం దేవునికి ఇష్టం లేక ఆయన నిన్ను ప్రేమించి నిన్ను గద్దిస్తున్నాడు. డైరెక్ట్గా ఆయన స్వరంతో నిన్ను గద్దిస్తాడు. వాక్య రూపంలో దైవ సేవకుల ద్వారా లేదా పరిశుద్ధులైన విశ్వాసుల ద్వారా, నీకంటే వయసులో పెద్దవారి ద్వారా, నీకంటే వయసులో చిన్నవారి ద్వారా, నీ సమకాలికుల ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దింపు మాటలను మనం వినాలి, వాటిని పట్టించుకోవాలి, వాటిని లక్ష్య పెట్టాలి, వాటి ప్రకారంగా జీవించడానికి ఇష్టపడాలి తప్ప గద్దింపుకు విసిగిపోకూడదు. కానీ కొంతమంది ఎలా ఉంటారు అంటే, సామెతల గ్రంథం 1:30లో, నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. గద్దింపును కొంతమంది తృణీకరిస్తున్నారు, ఏమాత్రం కూడా గద్దింపుకు లోబడటం లేదు. దేవుడు గద్దించటం వాళ్ళకి ఇష్టం లేదు. దేవుడు గద్దించినప్పుడు వాళ్ళు వినకుండా వాళ్ళు తృణీకరిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చినట్లు మనము గనక దేవుని యొక్క గద్దింపును తృణీకరిస్తే, ఎన్నిసార్లు చెప్పినా, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎన్నిసార్లు దేవుడు గద్దించినా మనము లోబడకపోతే చివరికి నాశనమే. ఈ గద్దింపుకు లోబడకపోతే ఇంకా సామెతల గ్రంథం 10:17లో త్రోవ తప్పిపోతామని, సామెతల గ్రంథం 12:1లో పశుప్రాయులమని, సామెతల గ్రంథం 15:10లో మరణమవుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గద్దింపును వినకపోతే నాశనము, గద్దింపును వినకపోతే త్రోవ తప్పిపోతాం, పశుప్రాయులం అయిపోతాం, మరణమైపోతాం. అందుకే గద్దింపును మనము త్రోసివేయకూడదు, తృణీకరించకూడదు, గద్దించినప్పుడు విసుగకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము అని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఆయన నిన్ను గద్దించినప్పుడు నీవు ధన్యమైన జీవితంలోనికి ఎదుగుతావు, ధన్యకరమైన జీవితంలోనికి. అందుకే ఆయన గద్దించినప్పుడు నువ్వు విసిగిపోవద్దు, ఆయన గద్దించినప్పుడు నువ్వు తృణీకరించొద్దు, త్రోసివేయొద్దు, ఆయన గద్దింపును నువ్వు అశ్రద్ధ చెయ్యొద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకు గద్దిస్తున్నాడు అంటే, నీ మీద ప్రేమతో, నిన్ను ప్రేమించి, ఎంతగానో దేవుడు నిన్ను ప్రేమించి ఆయన నీ పట్ల ఆయన ప్రేమను చూపుతూ ఆయన నిన్ను గద్దిస్తున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆయనకు నీ మీద ఎంతో ప్రేమ ఉంది. నువ్వు నశించిపోవటం, నాశనం అయిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఆయనకు దూరంగా వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు.
అందుకే నిన్ను సరిచేయటానికి దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. ఆ గద్దింపును తృణీకరించావనుకో నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు. అదే దేవుడు గద్దించిన మనుషుడు ధన్యుడు అని బైబిల్ ఎందుకు సెలవిస్తుంది అంటే, ఆయన గద్దించినప్పుడు లక్ష్య పెడితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈరోజు మన ప్రసంగ అంశం ఏమిటి అంటే, గద్దింపు ద్వారా కలుగు ఫలితాలు. బైబిల్ సెలవిస్తుంది దేవుడు గద్దించు నరుడు ధన్యుడు అని. ఏమిటి ఆ ధన్యత, ఏంటి ఆ ఫలితం, గద్దింపు ద్వారా ఎటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే, మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును అని. ఒక మనిషిని దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడితే అతడు బుద్ధిమంతుడవుతాడు. దేవుడు గద్దించు నరుడు ధన్యుడు అని మనం చదువుకున్నాం కదా. ఏంటి ఆ ధన్యత, ఏంటి ఆ ఫలితం అని అంటే, బుద్ధిమంతుడవుతాడట. దేవుని గద్దింపును లక్ష్య పెట్టువాడు, దేవుని గద్దింపుకు లోబడువాడు బుద్ధిమంతుడవుతాడు. మనము దేవుని దృష్టికి బుద్ధి లేకున్నట్లుగా ప్రవర్తిస్తున్నాం, బుద్ధి లేకున్నట్లుగా. అదే బుద్ధి ఎందుకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే, లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో చదువుకుంటే, అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా దొరుకుతున్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అని. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. అందులో చిన్న కుమారుడు తన ఆస్తిని తండ్రి దగ్గర అడిగి ఆస్తి అంతటిని పోగు చేసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు బుద్ధి లేనివానిగా వెళ్ళిపోతాడు. బుద్ధి అతనిలో లేదు కాబట్టి తండ్రి సహవాసాన్ని వదిలేశాడు, తండ్రికి దూరం అయిపోయాడు. తండ్రితో నివాసం ఉండటం ఇష్టం లేక తన ఆటపాటలకు తండ్రి అడ్డుగా ఉంటాడని చెప్పి స్నేహితులతో కలిసి ఆడి పాడటానికి డబ్బు సంచిని పట్టుకుని వెళ్ళిపోయాడు. స్నేహితులతో కలిసి దుర్వ్యాపారము చేసెను అని ఉంటుంది. దుర్వ్యాపారము అంటే చెడుతనము, పాపము. చెడుతనము, పాపము చేశాడు ఆ డబ్బుతో. ఆ డబ్బంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చింది. తాను డబ్బు ఖర్చు పెట్టినప్పుడు ఉన్న స్నేహితులలో ఒక్కరు కూడా హక్కును చేర్చుకోలేదు అతన్ని. ఇప్పుడు దేశంలో కరువు వచ్చేసింది. కరువు వచ్చేస్తే పందులు కాయటానికి అతడు కుదుర్చుకున్నాడు పనిని. యూదుడన్నవాడు పందిని పరమ అసహ్యంగా ఎంచుకుంటాడు. అలాంటి యూదుడైన ఈ బిడ్డ అసహ్యంగా చూడవలసిన పందులను మేపటానికి కూలికి కుదుర్చుకున్నాడంటే అతని పరిస్థితి ఎంత దిగజారిపోయిందో చూడండి. ఆ పందులను మేపుతూ వాటికి పెట్టే పొట్టుతో ఆకలి తీర్చుకుందాం అనుకున్నాడు, కానీ అది కూడా కుదరలా. అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. అప్పటి వరకు బుద్ధి లేదు కాబట్టే తండ్రిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రికి గుర్తొచ్చాడు. నా తండ్రి ఇంట అనేక పనివారులకు అన్నం సమృద్ధిగా దొరుకుతుంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, కాబట్టి నేను తండ్రి దగ్గరికి వెళతాను. తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేశాను. పరలోకమునకు విరోధంగా అని అంటే, యూదులు కొన్నిసార్లు దేవుడు అనే పదానికి పర్యాయ పదంగా పరలోకం అనే పదాన్ని వాడారు. పరలోకానికి విరోధంగా అంటే దీని భావం ఏంటంటే, దేవునికి వ్యతిరేకంగా నీ ఎదుట నేను పాపం చేశాను, నీ కుమారుడును అనిపించుకోవటానికి నేను అర్హుణ్ణి కాను, నీ కుమారుడిగా మరలా ఉండటానికి నేను రాలేదు, నీ కూలి పని వారిలో ఒకనిగా నన్ను పెట్టుకో, 3 పూట్ల అన్నం సమృద్ధిగా నాకు పెట్టు చాలు అని తండ్రితో నేను చెబుతాను, వేడుకుంటాను అని తన మనస్సులో అతడు అనుకుని తండ్రి దగ్గరికి తిరిగి వచ్చేస్తాడు. తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు తండ్రి అల్లంత దూరాన కొడుకును చూచి అతని మీద కనికరపడి పరిగెత్తి ఏడ్చి వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తాడు. అప్పుడు తండ్రితో చెబుతాడు ఇలా అని, ఏమని? తండ్రి, పరలోకమును ఎదుట నీ ఎదుట నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నీ కుమారులలో ఒకనిగా ఉండటానికి నేను సరిపోను, నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకో అని అన్నప్పుడు తండ్రి అంటాడు, నాయనా, నువ్వు నా ఆస్తిని పాడు చేసిన విషయం నిజమే, అయినప్పటికీ నా దగ్గర ఎంతో సమృద్ధి ఉంది. నువ్వు కూలివారిగా ఉండవలసినంత కర్మ నీకేం పట్టింది? నా కొడుకు కాబట్టి నా కొడుకుగానే ఉండని చెప్పి అతనికి స్నానం చేయించి, కొత్త బట్టలు వేయించి, ఉంగరం పెట్టించి, కాళ్లకు చెప్పులు తొడిగించి అతని తరపున ఎంతో గొప్ప విందును చేయించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ఇతనికి బుద్ధి వచ్చినప్పుడు ఏ తండ్రిని విడిచిపెట్టేశాడో ఆ తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు దేవుడు నిన్ను గద్దించేది ఎందుకు అంటే, నీకు బుద్ధి రావాలని. ఎందుకని ఆ బుద్ధి అంటే, నువ్వు పరమ తండ్రి అయిన దేవుని విడిచిపెట్టేశావు బుద్ధి లేక, బుద్ధిహీనుడవై.
ఆ తండ్రిని విడిచిపెట్టి నీ ఇష్టం వచ్చిన దారిలో వెళ్ళిపోయావు, నీకు ఇష్టం వచ్చినంత దూరం వెళ్ళిపోయావు, నీకు ఇష్టం వచ్చిన దుర్వ్యాపారం చేసుకుంటూ బ్రతికావు. ఇప్పుడు నువ్వు పతనావస్థ స్థితిలోనికి దిగజారిపోయావు. ఈ బుద్ధి నీకు వచ్చినప్పుడు నీకు పరమ తండ్రి గుర్తొస్తాడు, ఆ దేవదేవుడు గుర్తొస్తాడు. ఆయన పాదాల దగ్గరికి నువ్వు పరిగెత్తుకుని వస్తావు. తండ్రి, నీ ఎదుట నేను పాపం చేశాను, నన్ను క్షమించు నాయనా అని నువ్వు వేడుకుంటావు. అలా వేడుకున్నప్పుడు ఆయన నిన్ను క్షమించటానికి సిద్ధమైన మనస్సు గలవాడని దేవుని లేఖనం సెలవిస్తుంది. అలా దేవుని దగ్గరికి నువ్వు తిరిగి రావాలన్న ఉద్దేశంతోనే నీకు బుద్ధి వచ్చినట్లుగా దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. దేవుడు నిన్ను గద్దించే ఆ గద్దింపునకు నువ్వు లోబడిన నాడు నువ్వు బుద్ధిమంతుడవు, బుద్ధిమంతురాలవు అవుతావు. ఎప్పుడు నీకు బుద్ధి వస్తుందో అప్పుడు దేవుడు నీకు గుర్తొస్తాడు. దేవుని దగ్గరికి తిరిగి వస్తావు, దేవుని దగ్గర పాపక్షమాపణ వేడుకుంటావు. ఆయన సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకుని దేవుని బ్రతిమలాడుకుంటావు. ఆయన సన్నిధిలోనికి తిరిగి వస్తావు, ఆయన సమక్షంలోనికి తిరిగి వస్తావు, ఆయన సహవాసంలోనికి తిరిగి వస్తావు. ఇవన్నీ జరగటానికే దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. అందుకే ఆయన గద్దించిన గద్దింపునకు నువ్వు విసుగవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గద్దింపును విసుకోకుండా గద్దింపుకు లోబడితే నువ్వు బుద్ధిమంతుడవు అవుతావు. బుద్ధిమంతుడు అయిన పక్షములో దేవుని సన్నిధికి తిరిగి వస్తావు, నీ పాపాలు ఒప్పుకుంటావు, ఆయన సమక్షములో ఒప్పుకుని ఆయన చేత క్షమించబడి ఆయన బిడ్డగా చేర్చబడతావు. ఆయన బిడ్డగా నువ్వు తిరిగి రావటానికే నీవు బుద్ధిమంతుడగునట్లు ఆయన నిన్ను గద్దిస్తున్నాడు. అందుకే గద్దింపు ద్వారా కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి, ఫలితం అని అంటే బుద్ధిమంతులవుతారు. దేవుడు ఒక వ్యక్తిని గద్దించినప్పుడు ఆ వ్యక్తి గనక ఆ గద్దింపుకు లోబడితే అతడు బుద్ధిమంతుడై తండ్రి అయిన దేవుని దగ్గరికి తిరిగి వస్తాడు. తన పరమ తండ్రి అయిన దేవుని దగ్గరికి తిరిగి వస్తాడు. తన పాత రోత జీవితాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేస్తాడు. యేసు రక్తములో తన పాపాలు కడుక్కుంటాడు. దేవుని సన్నిధిలో చేరి ఆయన సహవాసంలో చేరతాడు. ఆయన ప్రియ బిడ్డగా ఆయన ఇంటిలో అడుగు పెడతాడు. అందుకే దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. అందుకే ప్రేమతో దేవుడు నిన్ను గద్దించేది. ఆయన ప్రేమించే నిన్ను గద్దిస్తున్నాడు. నువ్వు ఆయన ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోయావు, ఆయన సహవాసంలో నుంచి బయటికి వెళ్ళిపోయావు, ఆయన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఆయన ఇంటిలోనికి, ఆయన సహవాసంలోనికి, ఆయన దగ్గరకు రావటానికే నీకు బుద్ధి కలుగునట్లు దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. ఆ గద్దింపుకు నువ్వు లోబడితే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు, ఆయన దగ్గరికి తిరిగి వస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది మొట్టమొదటి ప్రయోజనం. అంటే దేవుని యొక్క గద్దింపు ద్వారా కలిగేటటువంటి ఉపయోగాలను గురించి మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఫలితాలను గురించి దేవుని గద్దింపు ద్వారా కలిగే మొదటి ఫలితం ఏమిటి అని అంటే, మనము గద్దింపబడినప్పుడు, గద్దింపుకు లోబడితే బుద్ధిమంతులమవుతాము. రెండవ మాట సామెతల గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందామండి. గద్దించినప్పుడు నువ్వు వినుకోకుండా ఆ గద్దింపును విని దాని ప్రకారం నువ్వు చేసినప్పుడు నువ్వు వివేకవంతుడవు, వివేకవంతురాలు అవుతావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 14వ కీర్తన 2వ చరణం, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఆకాశము నుండి నరులను పరిశీలించి ఏం చూస్తున్నాడు దేవుడు? ఈ నరులలో వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని. వివేకంతో ఒక మనిషి దేవుని వెదకగలుగుతాడు. అవివేకి దేవుని వెదకలేడు. వివేకం కలిగిన వాడే దేవుని వెదికే మనసు కలిగి ఉంటాడు. వివేకం కలిగిన వాడే దేవుని వెదకగలుగుతాడు. అందుకే ఇంతమంది జనులలో వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. వివేకవంతులు దేవునికి అవసరం. అవివేకంగా బ్రతికే వారిని ఆయన ఎప్పటికీ కూడా ఇష్టపడడు. వివేకవంతులనే ఆయన ఇష్టపడతాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకని మనుషులు వివేకంతో ప్రవర్తించాలని దేవుడు ఆశపడుతున్నాడు అని అంటే దానికి కారణం యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. దుష్టత్వమును విడుచుటయే వివేకము అని దేవుడు నరులకు సెలవిచ్చాడట. అంటే నరులలో వివేకవంతుల కోసం దేవుడు చూస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దుష్టత్వమును విడిచిపెట్టాలి వీరు అని ఎదురు చూస్తున్నాడు ఆయన.
వివేకం కలిగిన వారు దుష్టత్వాన్ని విడిచిపెడతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పాపములో జీవించే ఈ వ్యక్తి బుద్ధి తెచ్చుకుని దేవుని దగ్గరకు వచ్చి తన పాపాలు ఒప్పుకున్నాడు కదా. ఇప్పుడు ఒప్పుకున్నటువంటి ఈ పాపాలన్నింటినీ, ఒప్పుకున్నటువంటి దుష్టత్వం అంతటిని ఇప్పుడు విడిచిపెట్టేయాలి. అప్పుడు నువ్వు వివేకవంతుడవు, వివేకవంతురాలు అవుతావు దేవుని దృష్టిలో. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దుష్టత్వమును విడుచుటయే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చాడు. దేవుని దృష్టిలో వివేకం అంటే ఒక వ్యక్తి దుష్టత్వాన్ని విడిచిపెట్టి బ్రతకటం, దుష్టత్వమును విడిచిపెట్టడం, దౌర్జన్యాన్ని విడిచిపెట్టడం, దౌర్భాగ్య జీవితాన్ని విడిచిపెట్టడం, పాపకరమైన జీవితాన్ని విడిచిపెట్టడం, అవిధేయకరమైన జీవితాన్ని విడిచిపెట్టడం, అతిక్రమాన్ని విడిచిపెట్టడం, అక్రమాన్ని విడిచిపెట్టడం. ఇదంతా వివేకుల లక్షణమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే గద్దింపును వినువాడు వివేకి అగును అని సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 32వ వచనంలో ఇప్పుడే మనం చదువుకున్నాం. ఎలాంటి వివేకవంతుడుగా నువ్వు మారాలి అనే ఆయన నిన్ను గద్దిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఎప్పటి వరకు కూడా మనం చదువుకున్నాం. ఎలాంటి వివేకవంతులు దేవునికి కావాలి. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దుష్టత్వాన్ని విడిచిపెడతావో అప్పుడు దేవుడు నిన్ను వివేకవంతుడిగా లెక్కిస్తాడు. ఆ వివేకవంతుల జాబితాలో నువ్వు లెక్కించబడి దేవుని దృష్టికి ఇష్టడవుతావు. అందుకే నీ చెడుతనాన్ని నువ్వు విడిచిపెట్టునట్లు ఆయన గద్దిస్తున్నాడు. ఆయన గద్దింపును విని దుష్టత్వాన్ని దేవుని పాదాల దగ్గర ఒప్పుకుని నువ్వు విడిచిపెట్టేస్తే నువ్వు వివేకవంతుడవు, వివేకవంతురాలు అవుతావు. అలాంటి జీవితం నీలోకి రావాలని చెప్పే ఆయన నిన్ను గద్దిస్తున్నాడు. అందుకే ఆయన గద్దించినప్పుడు నువ్వు విసిగిపోవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 3వ మాట చూద్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం చదువుకుందామండి. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగచేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగచేయును. గద్దింపు ద్వారా జ్ఞానవంతులుగా మార్చబడతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకటి, గద్దింపు ద్వారా బుద్ధిమంతులు అవుతారు. రెండవది, గద్దింపు ద్వారా వివేకవంతులు అవుతారు. మూడవది, గద్దింపు ద్వారా జ్ఞానవంతులు అవుతారు. జ్ఞానవంతులుగా మారాలని దేవుని యొక్క వాక్యం ఎందుకు సెలవిస్తుంది అని అంటే, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. నువ్వు అజ్ఞానంగా బ్రతికినంతసేపు దేవుని విడిచిపెట్టేశావు, దేవుని తృణీకరించేశావు. అజ్ఞానంగా ఉన్నంతసేపు దేవుని సహవాసానికి దూరంగా ఉన్నావు, దేవుని బాధ పెట్టేశావు. కానీ ఇప్పుడు దేవుని గద్దింపును విని నువ్వు జ్ఞానవంతుడుగా, జ్ఞానవంతురాలుగా మారటం చేత దేవుని సంతోష పెట్టగలవు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచునని సామెతల గ్రంథం సెలవిస్తుంది. అదే బుద్ధిహీనుడైతే తల్లికి దుఃఖం పుట్టిస్తాడట. నువ్వు పరమ తండ్రి అయిన దేవుని సంతోష పెట్టాలన్న ఉద్దేశంతో నువ్వు జ్ఞానవంతుడు కావాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ తండ్రికి ఇంతకాలం నువ్వు దుఃఖాన్ని తెచ్చిపెట్టావు, కానీ ఇప్పుడు తండ్రిని నువ్వు సంతోష పెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే నిన్ను గద్దిస్తున్నాడు. ఆ గద్దింపును విని నువ్వు తిరిగితే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు, నీ పరమ తండ్రి అయిన దేవుని సంతోషపరుస్తావు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల్లో మనం చదువుకుంటే అందులో ఒక లైన్ ఉంటుంది, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు మనము జీవించాలి అని దేవునికి అపోస్తులైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి విశ్వాసి అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టే జీవితాన్ని కలిగి జీవించాలని అపోస్తులైన పౌలు కాంక్షించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి విశ్వాసి యొక్క ధ్యేయం అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టడం. నీ విషయంకి వచ్చేటప్పటికి నిన్ను గూర్చి అన్ని విషయాల్లో దేవునికి సంతోషం కలగాలి. నువ్వు చేసే పనుల ద్వారా దేవునికి సంతోషం కలగాలి. నువ్వు మాట్లాడే మాటల ద్వారా దేవునికి సంతోషం కలగాలి. నువ్వు ఆలోచించే ఆలోచనల ద్వారా దేవునికి సంతోషం కలగాలి. ప్రతి దాని ద్వారా అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టువారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎల్లప్పుడూ నువ్వు దేవుని సంతోషపెట్టే వ్యక్తివిగా ఉండాలి అని అంటే నువ్వు జ్ఞానవంతుడుగా మారటం చాలా ముఖ్యమైన విషయం. జ్ఞానం లేకపోతే నువ్వు పరమ తండ్రిని దుఃఖపెడతావు.
నీ తండ్రిని నీ తల్లిని దుఃఖ పెడతావు, పరమ తండ్రిని కూడా దుఃఖ పెడతావు. అదే జ్ఞానవంతుడుగా నువ్వు మారినప్పుడు ఖచ్చితంగా నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషపడతాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం ఇప్పటి వరకు కూడా నేర్చుకున్నాం. మూడవ ప్రయోజనం ఏమిటి అని అంటే గద్దింపు ద్వారా జ్ఞానవంతులమవుతాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నాలుగవది సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందామండి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. గద్దింపు ఇక్కడ జీవ మార్గాన్ని కలిగిస్తుంది అని. ఈ గద్దింపు ద్వారా దేవుడు నన్ను శిక్షిస్తున్నాడేంటి, దేవుడు ఎంతగా నన్ను గద్దిస్తున్నాడేంటి అని ఎప్పుడు విసిగిపోవద్దు. ఎందుకంటే ఆయన గద్దింపులు నీకు జీవ మార్గములు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. జీవ మార్గములు ఏమిటి అని అంటే ప్రతి మనిషి తన ఇష్టానుసారమైన మార్గములో జీవిస్తున్నాడు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టేసి. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తొదకది మరణమునకు దారి తీయును అని సామెతల గ్రంథకర్త వ్రాస్తున్నాడు ఒక మాట. తాను చేసే పని తనకు ఇష్టమవుతుంది, తాను చేసే పని తనకు సరి అయినదిగా కనబడుతుంది, నేను కరెక్ట్గానే చేస్తున్నాను అన్నట్లుగా చేస్తాడు. కానీ దాని ఫలితం అంతం మరణం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ మరణం ఏమిటంటే పాపమునకొచ్చు జీతము మరణము. ఇది అగ్ని గంధకాలతో మండే రెండవ గుండం అనబడిన నరకమే. అందుకే ఆ నరకము నుంచి విడిపించటానికే దేవుడు జీవ మార్గాన్ని నీ ముందు పెడుతూ అందులో నడవమని చెబుతూ దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. ఈ గద్దింపును విని నువ్వు గనక నీ సొంత మార్గాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరకు తిరిగి వస్తే ఆయన ఏర్పరిచిన జీవ మార్గములో నువ్వు నడుచుకోవటానికి అవకాశం ఉంటుంది. జీవ మార్గం గురించి మనము మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుంటే ఏముంటుంది అని అంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనువారు కొందరే అని దేవుడు తన వాక్యములో మాట్లాడాడు. జీవమునకు పోవు దారి అది ఇరుకు, సంకుచితం. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అని దేవుడు మానవులతో మాట్లాడుతున్నాడు. దానిని కనుగొనువారు కొందరే. ఇరుకు మార్గంలో పోయేటప్పుడు నీ ఇంట్లో నీకు నచ్చిన సరంజామా అంతా వెనక పెట్టుకుని వెళ్ళటానికి కుదరదు. అందులోనికి వెళ్ళేటప్పుడు నీకు నచ్చిన ఎన్నో వస్తువులు వదిలిపెట్టేసేయాలి. ఎన్నో వస్తువులు వదిలిపెట్టేసి నువ్వు మామూలుగా అందులోనికి వెళితేనే నువ్వు అందులో చక్కగా ఎమడగలుగుతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ భూలోకంలో నీకు నచ్చిన ఆశలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ మూటగట్టుకుని అందులో ప్రవేశించడానికి కుదరదు. అందుకే విశాలమైన నాశనానికి పోయే దారికి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. జీవ మార్గమైన ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఇరుకు మార్గము దేవుని మార్గం, ఈ ఇరుకు మార్గము జీవ మార్గం, ఈ ఇరుకు మార్గము పరలోకమునకు మార్గం. జీవ మార్గం అంటే పరలోకానికి పోయే మార్గం. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము అని. ఆయనను నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకుని ఆయన దగ్గర నమ్మకంగా బ్రతుకుతూ మనము చక్కగా దేవుని దృష్టికి ఎదుగుతూ ఉంటే ఆ దేవాది దేవుడు మనలను బలపరుస్తాడు. అందుకే మనము దేవుని నమ్ముకుని దేవుని యందు విశ్వాసముతో చక్కగా బ్రతకాలి, ఇరుకు మార్గములో ప్రవేశించాలి. ఈ ఇరుకు మార్గమున ప్రవేశించటానికి చాలా కొద్ది మందే వస్తారట. ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇందులో, అందువలన అవి వారికి నచ్చవు. వారి స్వేచ్ఛను హరించి వేస్తున్నట్లుగా వాళ్ళు భావిస్తారు. అందుకే మా స్వేచ్ఛకు భంగం కలిగించే ఈ రిస్ట్రిక్షన్స్తో కూడిన మార్గం మాకొద్దు, ఈ జీవ మార్గం మాకొద్దు అని చాలామంది వదిలిపెట్టేస్తున్నారు ఈ లోకంలో. కానీ దేవుడు నిన్ను ప్రేమించి ఎందుకు గద్దిస్తున్నాడు అంటే ఆ గద్దింపును నువ్వు విని లోబడ్డం ద్వారా నువ్వు జీవ మార్గములోనికి ప్రవేశించాలని ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు ప్రియులారా. కాబట్టి మనం ఏం చెయ్యాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగిన వారంగా మన పాపాలు ఒప్పుకుని ఆయనను నమ్ముకుని ఆయన మీద ఆధారపడి బ్రతకడం ద్వారా ఈ జీవ మార్గాన్ని మనం కలిగి ఉంటాం. నువ్వు ఆయన వైపుకు తిరుగునట్లుగా దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. ఆ గద్దింపుకు నువ్వు విని లోబడితే నువ్వు ఖచ్చితంగా జీవ మార్గాన్ని చవి చూడగలుగుతావు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున, నీవు ఆయన గద్దించినప్పుడు విసిగిపోవద్దు అని. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో
దేవుడు మాట్లాడుతూ అంటున్న మాట ఏమిటి అని అంటే, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను, కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఆయన ప్రేమించు వారందరినీ అందుకే గద్దిస్తున్నాడు. ఆయన ప్రేమతో నిన్ను గద్దిస్తున్నాడు. నువ్వు ఇప్పటికైనా మారు మనస్సు పొందు. నువ్వు మారు మనస్సు పొంది దేవుని సన్నిధిలో రక్షణ పొందు వ్యక్తిగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. గద్దింపు ద్వారా కలిగేటటువంటి ఫలితాలు ఏమిటి అని అంటే, గద్దింపుకు లోబడివాడు బుద్ధిమంతుడవుతాడు, గద్దింపుకు లోబడివాడు వివేకవంతుడవుతాడు, గద్దింపుకు లోబడివాడు జ్ఞానవంతుడవుతాడు, గద్దింపుకు లోబడివాడు జీవ మార్గాన్ని ఎన్నుకుంటాడు, గద్దింపుకు లోబడివాడు సామెతల గ్రంథం 13:18 ఘనత నొందుతాడు అని. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న తుదకు నీవు మహాభివృద్ధి నొందుతావు అని యోబు గ్రంథంలో మనం చదువుతాం. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా మనము మహాభివృద్ధిలోనికి రావాలి, ఘనతలోనికి రావాలంటే ఆయన గద్దించినప్పుడు ఆయన గద్దింపుకు లోబడాలి. నువ్వు విసిగిపోవద్దు, మారు మనసు పొందు. దేవాది దేవుడు ఈ మాటలను వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్య, ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యం వింటున్నవారు నీవు గద్దించినప్పుడు విసిగిపోకుండా వారు మారు మనసు పొందే భాగ్యమును దయచేయమని యేసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.